ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి పరబ్రహ్మణైన తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మాఘమ అమావాస్య జాతర. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గిరి ప్రదక్షిణ, ఎడ్ల బండితోని గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఆ గిరి ప్రదక్షిణ ప్రత్యేకమైనది ఎడ్ల బండితోని. మరి ఒకటి ఏంటంటే ఇక్కడ ఆనవాయితీగా ఉంది. ఇక్కడ దేవుణ్ణి ఏ కోరిక కోరి ఇక్కడ ముడుపు కట్టినా తొందరనే దేవుడు నెరవేర్చడం జరుగుతుంది. పెద్దలు మంచిగా మొక్కురి ఊరి పెద్దలు. बुढ़ी मुंगड़े जो भी कर चलो आ गया నా పేరు బిందు మాధవి. నేను తెలుగు టీచర్గా చీకోడు గ్రామంలో ఉన్నటువంటి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి ఈ ఆలయ సందర్శనానికి వస్తున్నాం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగేటటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి కళ్యాణోత్సవానికి మా స్టాఫ్ మెంబర్స్ అలాగే మా పాఠశాల విద్యార్థులందరూ కూడా వచ్చి ఆ దైవాన్ని ప్రార్థిస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులు పొంది దిగ్విజయమైనటువంటి ఫలితాలను మేము ఆశిస్తూ వస్తున్నాం. ఈ ఏడు కూడా స్వామివారి ఆశీస్సులతో మా పాఠశాలలో గణనీయమైనటువంటి మార్కులతోని అందరూ 100% ఉత్తీర్ణత సాధించాలని ఆ స్వామివారిని వేడుకుంటూ మీ అందరికీ నమస్కారం.
ఏళ్ళ నుంచి ఈయననే కొలుసుకుంటాం. మా ఇంటి దేవుడు నరసింహస్వామి. మా ఆయనకు మొన్న అస్సలు బాగాలేదు. ఈయన మొత్తంగానే మంచిగా అయ్యిండు. మొన్న 3 రోజులు హాస్పిటల్ నుంచి వచ్చిండు. రాగానే ఆయన మెట్లెక్కి పైకి వచ్చిండు. అంత నమ్మకమైన దేవుడు. మాకు ఏ కష్టం వచ్చినా ఈ నరసింహస్వామినే కొలుస్తాం. ఈయన నమ్ముకుంటే మొన్న మా ఆయనకు అసలు బాగాలేదు. 3 రోజులనే మళ్ళీ ఈ మెట్లెక్కి వచ్చింది దేవుడు. మాది ఈ ఊరే. మేము హైదరాబాద్లో బతుకని పెళ్ళి 30 ఏళ్ళ నుంచి. కానీ అక్కడ నుండి కూడా ఇక్కడికి వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాము. మా ఆయన మొన్న ఒక వారం రోజుల కింద బాగాలేదు. అసలు బాగాలేదు. మొన్న హాస్పిటల్ నుంచి వచ్చాడు. ఆయన మెట్లెక్కించుకొని పిలిపించుకుంటు దేవుడు. పోతరాజు అడిగి పోతరాజు నమస్తే. అటువంటి మన వాడు నామాలు వల్ల వాడు పోలేని వాడు పచ్చ నామాల వాడు చారిత్ర మోదీ నమస్తే. అటువంటి నరసింహస్వామి ఆడుకుంటూ పాడుకుంటే ఏమంటుండో ఆడుకోనొచ్చిండు. ఆడుకోవు ఆడుకోనొచ్చిండు ఆడుకోవాలి ఆడుకోనొచ్చిండు 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 ముస్తాబాద్ మండలు రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ స్వామి యొక్క లక్ష్మీ నరసింహ స్వామి అని పిలుస్తారు. ఈ స్వామి 69 నుంచి వచ్చిందట. దాదాపు 5 సంవత్సరాల క్రితం వచ్చిందట. స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి ప్రతి సంవత్సరము గిరి ప్రదక్షిణ చేస్తాము ఎడ్ల బండ్లతో. పూర్వకాలంలో ఎడ్ల బండ్లతోనే చేస్తాము. ఈ మధ్య కాలం ఒక 20 సంవత్సరాల నుంచి కళ్యాణం చేయడము ఊరు గ్రామ అభివృద్ధి దేవాలయ మా సంస్థ ద్వారా చతుర్దశి నాడు కళ్యాణం చేస్తారు. అమావాస్య నాడు మామూలుగా గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ రెండే ముఖ్యమైన పండుగలు. ఈ పండుగకు ఇటు మిట్టాల నుండి నాగపూర్ నుండి చాలా మంది వస్తారు. ఇదంతా గుడి కమిటీ ద్వారానే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా కొంత తోడ్పడింది.